హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ రోజు అయితే మనము జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్గా అయితే ఇక్కడ చూసేయండి. ఇన్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ యూస్ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ డేటా అనేసి అంటున్నాం. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? వేరియబుల్స్ అనేది సర్టెన్ డేటా అనేది స్టోర్ చేసేసుకోవడానికి యూస్ చేస్తాం అండ్ అలాగే మ్యానిపులేట్ చేయొచ్చు అనేసి అంటున్నాం కదా. సో ఇక్కడైతే చూడండి, లైక్ మనం అంతా విన్నది కూడా లైక్ పైథాన్, జావా, ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా కూడా వేరియబుల్ అంటే కంటైనర్ అనేసి అయితే చెప్తారు. లైక్ ఒక కంటైనర్ ఉంటే దాంట్లో ఏదైనా స్టోర్ చేయొచ్చు. జనరల్గా కంటైనర్ అని దేన్ని అంటామండి? లైక్ ఏదన్నా దాంట్లో వేసి పెట్టుకోవచ్చు, అది కంటైనర్ అవుతుంది. లైక్ ఒక వ్యాన్లో ఏమన్నా వస్తువులు లైక్ షిప్పింగ్ కోసం అన్ని క్లాత్స్ వేసి పంపేస్తాం. సో అది ఆ కంటైనర్లో లైక్ క్లోత్స్ ఉన్నాయి. సో క్లోత్స్ అనేవి వాల్యూ అవుతుంది, ఆ కంటైనర్ అనేది వేరియబుల్ అవుతుంది కదా, అలా అనమాట. సో దీనికి చాలా ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు మనము. లైక్ ఇన్స్టా రీల్స్లో కూడా, ఇన్స్టా జావా స్క్రిప్ట్ సిరీస్లో కూడా చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు అర్థమయ్యేలా చెప్పాను. స్టిల్ ఇక్కడ ఇటు చూడండి, ఇక్కడ కంటైనర్ అనేసి ఇలా అంటున్నాం. సో ఇక్కడైతే నేను థమ్స్అప్ బాటిల్ తీసుకొచ్చాను. సో థమ్స్అప్లో లైక్ థమ్స్అప్ బాటిల్లో మనమైతే ఏం స్టోర్ చేస్తాము యూజువల్గా అయితే? లైక్ ఇది బ్లూ కలర్ క్యాప్ ఉంది, ఇది మొత్తం ఇలా ఉంది, ఓకే, ఇది ఏమవుతుంది? థమ్స్అప్ అవుతుంది కదా. థమ్స్అప్ ఇక్కడ లోపల లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది వాల్యూ అవుతుంది. ఈ బాటిల్ కూడా మనం ఏమనుకోవచ్చు అంటే ఒక వేరియబుల్ అనేసి అనుకోవచ్చు. యాక్చువల్గా దీనిలో థమ్స్అప్ నేను మీకు లైక్ ఈ టాపిక్ చెప్పేంత వరకు ఉంచుదాం అని అనుకున్నాను. స్టిల్ నేను అయిపోగొట్టేసా. సో వాటర్ పోసా దీంట్లో. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, ఇక్కడ ఒక ఐ డ్రాప్స్, అంటే ఈ ఐ డ్రాప్స్ని స్టోర్ చేసేది ఈ బాక్స్, ఈ డబ్బా అంతా కూడా ఏమవుతుంది? వేరియబుల్ అవుతుంది. దీనిలో ఉన్న లిక్విడ్ ఏమవుతుంది? ఐ డ్రాప్స్ ఉన్న వాటిని మనం ఏమంటాం? వాల్యూ అంటాం. ఓకే, అర్థమైంది కదా. ఇలానే సేమ్ ఈ ఇంక్ అలానే అనమాట. వెయిట్ ఎ మినిట్, నా పాకెట్లో ఏదో బాగా ఇబ్బంది పెడుతుంది. మార్కర్ ఉందండి. సో నా పాకెట్ ఇక్కడ ఏమవుతుంది? ఒక వేరియబుల్ అవుతుంది. ఈ మార్కర్ ఏమవుతుంది? ఒక వాల్యూ అవుతుంది కదా. ఇలానే ప్రతిగా మనము లైక్ రియల్ టైంలో ఏమేమి జరుగుతుందో మీరు కోడింగ్ చేసేటప్పుడు లైక్ అలా ఇల్యూషన్ చేస్తూ ఉండాలి. అంటే మనము కోడింగ్ అంటే మనకు తెలియంది పెద్దగా ఏదో తెలియంది కాదు, జస్ట్ మన చుట్టూ ఉండే వాటిని మనం కనెక్ట్ చేస్తే అది కూడా ఒక కోడింగ్ అయిపోద్ది, అలా అనమాట. సో ఈ వేరియబులే కాదు, ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు రియల్ టైమ్గా కనెక్ట్ చేసి మిమ్మల్ని రిలాక్స్గా అంతా నేర్పించే బాధ్యత నాది. సో ఇలా అనమాట. మనకిప్పుడు వాల్యూ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి అనేసి అర్థమైంది కదా. ఇంకా క్లియర్గా తీసుకోవాలి అంటే లైక్ మనకి లైక్ టీచింగ్ అంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది ఆ ట్రైనర్ ఈ ట్రైనర్ కాదు, మన అమ్మ కదా, అన్ని నేర్పించే అమ్మ. సో ఆ అమ్మని తీసుకుందాం. మన అమ్మ ఏం చేస్తుంది? కిచెన్లోకి వెళ్తుంది. దాంట్లో చాలా డిఫరెంట్ ఆఫ్ బాక్సెస్ పెట్టుకుంటుంది. పప్పు కోసం అని, బియ్యం కోసం అనేసి, లైక్ మసాలాస్, ఇంకా దినుసులు ఏదేదో అనేసి చాలా కైండ్ ఆఫ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. అవి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే సరిపోతుందా? లైక్ బియ్యం కందిపప్పులో మిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఆయిల్ ఉప్పులో మిక్స్ అవ్వచ్చు. లైక్ కొలిషన్ అనేది ఉంటుంది కదా, లైక్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అమ్మకి కూడా. కాబట్టి అమ్మ తెలివిగా ఆలోచించి ఏం చేసిందంటే బాక్సెస్ని తీసుకొచ్చింది. లైక్ స్టీల్ బాక్సెస్ అయి ఉండొచ్చు, ఏదైనా తీసుకొచ్చేసి అమ్మ దాంట్లో లైక్ బియ్యం ఒక దాంట్లో పోసింది, సాల్ట్ ఒక దాంట్లో పోసింది, లైక్ ఆయిల్ ఒక దాంట్లో పోసింది, ఇలా దినుసులు ఒక దాంట్లో పోసింది. ఇలా డిఫరెంట్ కంటైనర్స్ పెట్టుకుని, ఇంకా మన అమ్మకి ఇంకా లైక్ ఇంటెలిజెంట్ కాబట్టి సాల్ట్కి సాల్ట్ అనేసి రాస్తుంది, లేకపోతే ఆయిల్కి ఆయిల్, లేకపోతే బియ్యంకి బియ్యం, అలా బాక్సెస్ పైన నేమ్స్ రాసుకుంటుంది పేపర్ అతికించి. సో ఇది ఒక వేరియబుల్ అనమాట. ఈ బాక్స్ అనేది ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అనేది ఒక వేరియబుల్ అవుతుంది. ఓకే, వేరియబుల్ అవుతుంది. దాని లోపల ఉండే ఉప్పు అంటే సాల్ట్ ఏమవుతుంది? వాల్యూ అవుతుంది కదా. ఇదే అండి మ్యాటర్ మొత్తం, ఈ వేరియబుల్లో ఉండే మ్యాటర్ మొత్తం ఇదే. కాకపోతే మనకి ఇక్కడ కొన్ని టైప్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్లో. సో అవేంటో ఇక్కడ ఒక లుక్ వేసేయండి, అవి కూడా అంతే ఈజీగా అర్థమవుతాయి. ఇంకా వీటిని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలంటే దీంతో పాటు నేను ప్రాక్టికల్ పార్ట్ చూపిస్తాను కదా, దాంట్లో మీరు నేను చేసిన విధంగా, లేకపోతే నేను చేసిన దానికి ఇంకా కొంచెం మసాలాస్ యాడ్ చేసి ఇంకా క్రియేటివ్గా చేసే బాధ్యత మీది. ఓకే, సో ఇక్కడైతే 3 టైప్స్ ఉన్నాయండి. అవేంటి అంటే వేర్, లెట్ అండ్ కాన్స్ట్ అనేసి 3 టైప్స్ ఉంటాయి మనకి లైక్ జావా స్క్రిప్ట్లో. ఫస్ట్ వన్ వచ్చేసి వేర్, తర్వాత లెట్,
తర్వాత కాన్స్ట్. సో వేర్ అనేది ఇక్కడ ఓల్డ్ వర్షన్ అండి, లైక్ ఓల్డ్గా న్యూగా చేసినప్పుడు. తర్వాత లెట్ అండ్ కాన్స్ట్ అనేవి 2015లో అలా లైక్ యాడ్ చేశారనమాట న్యూ వేరియబుల్స్ లాగా. సో ఇక్కడ మనకి వేర్ అనేది ఏంటి అంటే ఇది జనరల్గా మనము అప్డేట్ చేసేసుకోవచ్చు అండ్ రీడిక్లరేషన్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, రీడిక్లరేషన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ లెట్ అనేది ఉంది కదా, ఈ లెట్ అనేది మనము జనరల్గా అప్డేట్ ఒకటి చేసేసుకోగలుగుతాము, కానీ కాంట్ రీడిక్లేర్ అనమాట, కాంట్ రీడిక్లేర్. ఓకే, అండ్ ఇక్కడ కాన్స్ట్ వచ్చేసరికి మనము అప్డేట్ చేయలేము, రీడిక్లరేషన్ కూడా చేయలేమండి. ఇది తేడా. ఇక్కడ మీకు అప్డేట్ అంటే అందరికీ యూజువల్గా తెలిసే ఉంటుంది, కానీ రీడిక్లరేషన్ అంటే ఏంటి అనేసి కొంతమందికి మేబీ బిగినర్స్కి తెలియకపోయినా ఇటు రండి నేను చెప్పేస్తా. సో బేసిక్గా లైక్ వేరియబుల్స్ అంటే మనం ఏం చూస్తుంటాము, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి, a = 10 అనేసి ఇచ్చాం. లైక్ మీరు జస్ట్ పైథాన్లో అయితే ఏం చేస్తారు, ప్రింట్ a అనేసి ఇలా ఇస్తారు కదా. సో ఇక్కడ ఏముంటుందంటే ఈ a = 10 అనేది ఉంది కదా, దీన్ని మనము డిక్లరేషన్ అనేసి అంటాము. ఓకే, డిక్లరేషన్. ఓకే, ఇక్కడ ఓకే ఇది డిక్లరేషన్ అంటున్నావు, మరి లైక్ రీడిక్లరేషన్ అంటే ఏంటి అనేసి మళ్ళీ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో దానికి కూడా చెప్తాను చూడండి. a = 10 అనేసి ఉంది, మళ్ళీ నాకు ఏతో సంబంధించిన ఇంకొకటి కూడా కావాలి, అప్పుడు నేను ఏం చేస్తాను, లైక్ ఏలోనే ఇంకొకటి స్టోర్ చేయాలి, a = 5. సో దీన్ని మనము రీడిక్లరేషన్ అంటాము. ఒకటి కంటే ఎక్కువగా మనము డిక్లరేషన్ చేస్తే దాన్ని రీడిక్లరేషన్ అనేసి అంటామన్నమాట. సో అందుకే వేర్లో అయితే మనం అప్డేట్ చేసేసుకోవచ్చు, ఇలా రీడిక్లరేషన్ కూడా చేసేసుకోవచ్చు. కానీ లెట్లో మనం అప్డేట్ ఒకటే చేసుకోగలుగుతాం, రీడిక్లరేషన్ చేయలేము. కాన్స్లో అయితే రెండు కూడా చేయలేమండి. సో వాటికి ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేసి ప్రాక్టికల్గా చూస్తే ఇంకా మీకు గ్రిప్ వస్తుంది. సో చూసేయండి. అండ్ దీంట్లో వేరియబుల్స్లో మనకి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. సో బాలయ్య బాబు చెప్పిన రూల్స్ కాదు, రూల్స్ కాదు, ఇక్కడ కొన్ని ఎగ్జాక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. అవేంటో చూసేద్దాం. సో ఫస్ట్గా అయితే ఇక్కడ వేరియబుల్ నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ లెటర్ అనేసి ఉంది, లేకపోతే ఇక్కడ రాసినట్టుగా ఇక్కడ నేను _ అనేసి రాశాను అండ్ డాలర్ సింబల్ కూడా ఇలా ఉంటుంది కదా, లైక్ అది కూడా యూజ్ చేయొచ్చు. సో బేసిక్గా లెటర్ అంటే లైక్ A to Z ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అంతేగాని 1 అనేసి దీన్ని మనం వేరియబుల్ నేమ్గా ఒక లైక్ నంబర్స్ని తీసుకోవద్దు, ఇంకా వేటిని కూడా తీసుకోవాలి అంటే ఇలా లెటర్స్ని తీసుకోవచ్చు A to Z. అండ్ తర్వాత స్టార్టింగ్లో ఇలా _ ఇచ్చి తీసుకోవచ్చు, లేకపోతే ఈ సింబల్స్ డాలర్ సింబల్స్లో తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసారు కదా a = 10 అనేసి. సో అలాగే ఇక్కడ మీరు లైక్ ఇక్కడ ముందే _ పెడితే అది ఓకే అవుతుంది. లేదు ఇక్కడ నేను లైక్ ఈ ఏ తీసేసి 1 అనేసి పెట్టా, అది అవ్వదన్నమాట, అది అసలు రూల్కి అగెనెస్ట్ అనమాట. సో అలా ఈ 3 లెటర్స్ _ డాలర్ సింబల్తో మనమైతే నేమ్ని స్టార్ట్ చేయాలి. ఏ నేమ్ని, వేరియబుల్ నేమ్ని స్టార్ట్ చేయాలి. ఓకే, తర్వాత రూల్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే కేస్ సెన్సిటివ్ అంటే లైక్ మై నేమ్ ఇస్ రూపా, సో RUPA, రైట్? ఇది వేరే వేరియబుల్ అవుతుంది, ఇది వేరే వేరియబుల్ అవుతుంది అనమాట. సో మనము దీంట్లో వచ్చేసి మళ్ళీ అది యూజ్ చేస్తా, లేకపోతే కేస్ సెన్సిటివ్ అంటే డిఫరెన్స్ ఇది. మనము ఈ స్పెల్లింగ్ కరెక్టే ఉన్నా కూడా, సేమ్ స్పెల్లింగ్ ఉన్నా కూడా ఇలా మనము సపరేట్గా తీసుకుంటే కనుక అది వేరే వేరియబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మనము పైన లైక్ a = 10 అని ఇచ్చాను కదా ఇక్కడ, తర్వాత మీరు దానికి అవుట్పుట్ రావాలి, ఏకి అసలు వాల్యూ ఏంటి అన్నప్పుడు, మీరు రావాలి అన్నప్పుడు లైక్ డిస్ప్లే చేయాలన్నప్పుడు ఈ ఆల్ఫాబెట్ని మనం యూజ్ చేసినట్టుగా అయితే రాదు. మనం ఇక్కడ స్మాల్ లెటర్ యూజ్ చేసాం కదా, స్మాల్ యూజ్ చేయాలి. సో అది కేస్ సెన్సిటివ్ అంటే. ఓకే, తర్వాత రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ ఫంక్షన్స్, క్లాస్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్ అనేసి అంటున్నాం.
కాకపోతే ఇక్కడ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ నేమ్స్ అనమాట. అంటే దానికి ఒక పర్టికులర్ మీనింగ్ అండ్ ఫంక్షన్ అనేది ఉంటుంది ఆల్రెడీ. మనం దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ లైక్ అదే పెడతాను ఇక్కడ వేరియబుల్ నేమ్గా అంటే అవ్వదండి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 3 టైప్స్ అనేసి చెప్పాను కదా, వేర్, లెట్ అండ్ కాన్స్ట్. ఇవి కూడా కొన్ని లైక్ ఈ 3 కూడా కీవర్డ్స్ అవుతాయి. అంటే దీనికి ఒక పర్టికులర్ లైక్ ఫంక్షన్ అనేది ఉంది, ఇది పర్టికులర్గా దీనికోసమే యూజ్ చేస్తున్నాము. సో ఇలానే దీంట్లోనే కాదు, లైక్ ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా కూడా మనమైతే లైక్ కొన్ని లైక్ సర్టైన్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి ఏ వేరియబుల్స్లో కూడా. నేను దీంట్లోనే కాదు, జావాస్క్రిప్ట్లోనే కాదు, పైథాన్, జావా ఏం తీసుకున్నా కూడా లైక్ కీవర్డ్స్ని మళ్ళీ వేరియబుల్స్ లాగా యూజ్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ చూస్తున్న వేర్, లెట్, కాన్స్ట్ కూడా ఇక్కడ వేరియబుల్సే అవుతాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అండి. ఇప్పుడైతే మనం ప్రాక్టికల్ పార్ట్లో సింపుల్గా చూసేద్దాం. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనము వేరియబుల్స్ గురించి థియరిటికల్ పార్ట్లో అయితే విన్నాం కదా. సో ఇక్కడైతే మనము ప్రాక్టికల్గా అసలు ఎలా చేయాలి అనేసి చూపిస్తాను చూడండి. సో బేసిక్గా ఇది మనము HTMLలో చేస్తున్నాం, రైట్. సో HTML ట్యాగ్ అయితే మనము కంపల్సరీగా ముందు తీసుకోవాలి, రైట్. ఇక్కడ HTML ట్యాగ్ అనేది తీసుకుంటున్నాం అండ్ అలాగే ఇక్కడ బాడీ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాం, రైట్. ఇక్కడ బాడీ ట్యాగ్ తీసుకున్న తరువాత నేనైతే ఇక్కడ h1 అనేసి తీసుకుని, అంటే h1 ట్యాగ్ తీసుకుని ఇక్కడ జస్ట్ దీన్ని డిస్క్రైబ్ చేస్తున్నాను, జావాస్క్రిప్ట్ వేరియబుల్ అనేసి. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనము మెయిన్ థింగ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని దాంట్లో ఐడి అనేది ఇవ్వాలన్నమాట. సో ఐడి ఈక్వల్స్ టు మనం ఇక్కడ డెమో అనేసి ఇస్తున్నాము, డెమో. ఓకే, దాని తర్వాత బయటకు వచ్చేసి ఇది క్లోజ్ చేసేయాలి. ఈ యాంగులర్ బ్రాకెట్ అనేది ఓపెనింగ్ ట్యాగ్లో మనం యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసేసి డైరెక్ట్గా బయటకు వచ్చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు జావాస్క్రిప్ట్లో మనం మెయిన్గా ఏం తీసుకోవాలన్నాం, ఒక ట్యాగ్ గురించి చెప్పాను, రైట్. సో ఇక్కడైతే మనము స్క్రిప్ట్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాం. సో స్క్రిప్ట్ ట్యాగ్ అనేది తీసుకున్న తరువాత ఇక్కడైతే మనము లైక్ మనకి కావాల్సిన వేరియబుల్స్ అనేవి విన్నాం కదా వేరియబుల్స్ టాపిక్లో, లైక్ వేర్, లెట్, కాన్స్ట్ అనేసి ఉంటాయనేసి. సో వాటికి డిఫరెన్స్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా చూసాం కాబట్టి ఇక్కడ నేను జస్ట్ వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు అనేసి ఇస్తున్నాను. x ఈక్వల్స్ టు సంథింగ్ ర్యాండమ్ నెంబర్ ఏదైనా తీసుకుంటున్నాను. ఓకే, x ఈక్వల్స్ టు లైక్ 2 అనేసి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా క్లోజ్ చేసేసా, అంటే సెమికోలన్ ఇచ్చేసా. అండ్ తర్వాత వేర్ y తీసుకుంటున్నా, y ఈక్వల్స్ టు ఇక్కడైతే నేను లైక్ 2 తీసుకున్నాం కాబట్టి 5 తీసుకుంటున్నా, ఆల్రైట్. దాని తర్వాత మనం మళ్ళీ సెమికోలన్ ఇచ్చేసేయాలి. సో నేను ఇక్కడ ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాను. ఆపరేషన్ అంటే మళ్ళీ ఏమో అనుకోకండి, జస్ట్ ఒక అడిషన్ అనేది మెథడ్ ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఈ ఆపరేటర్స్ గురించి, ఆపరేటర్స్ టాపిక్ మొత్తం కూడా మీరైతే నెక్స్ట్ క్లాస్లో వింటారు. జస్ట్ నేను ఒక సింపుల్ తీసుకుంటున్నాను, సో డోంట్ వరీ. ఇక్కడైతే నేను వేర్ x ప్లస్ y అంటే వేర్ z ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం z తీసుకుని ఈక్వల్స్ టు x ప్లస్ వైకి అసలు రిజల్ట్ ఏమొస్తుందో అనేసి చూసేద్దాం. ఓకే, x ప్లస్ వై. ఓకే, తర్వాత ఇక్కడైతే మనము మళ్ళీ ఏమి ఇవ్వాలి, సెమికోలన్ ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ నేనైతే ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది మీరు ఆల్రెడీ చూసారు, ఇక్కడ ఒకటి కొత్తది. సో ఇక్కడ మనము డాక్యుమెంట్, ఇక్కడ మనం స్పెల్లింగ్స్ కూడా చాలా కరెక్ట్గా చూసుకోవాలి. డాక్యుమెంట్ డాట్ గెట్, ఇక్కడ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఐడి అనేది ఇచ్చేసాక మనం ఏం ఐడి తీసుకున్నాం, ఇక్కడ డెమో అనే ఐడి తీసుకున్నాం కదా, ఇక్కడ చూసేయండి డెమో అనేది తీసుకున్నాం కదా. సో డెమో అనేసి ఇచ్చేస్తాం. దాని తర్వాత ఆల్రైట్ ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనము ఇన్నర్ HTML అనేది తీసుకోవాలి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ HTML అనేది క్యాప్స్లో ఉండాలి.
HTML ఇది ఒక మెథడ్ అనమాట. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి VS కోడ్లో అయితే ఇన్నర్ HTML అని చూపిస్తుంది. అదే మీరు ఈ HTML అనేది లైక్ లోయర్ కేస్లో పెడితే కనుక మనకి అవుట్పుట్ రాదండి. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనము లైక్ జస్ట్ దీనికైతే ద వాల్యూ ఆఫ్ Z అనేసి ఇస్తున్నాము, ఎందుకంటే మనం Z వాల్యూ కనుక్కోబోతున్నాం కాబట్టి. ఈజ్ అనేసి ఇచ్చేసాక ఇక్కడ ఒక కోలన్ పెట్టేసేయాలి. కోలన్ పెట్టేశాక ఇక్కడ ప్లస్ Z అనేసి ఇచ్చేస్తున్నాం అండ్ సెమీకోలన్. ఓకే, ఇచ్చేసాక ఇక్కడైతే మనము ఇంకా స్క్రిప్ట్ ట్యాగ్, బాడీ ట్యాగ్ ఎవ్రీథింగ్ కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాం. సో ఇక్కడైతే మళ్ళీ మీరైతే ఏమైనా ఎర్రర్స్ ఉంటే లైక్ రీచెక్ చేసేసుకోండి. ఇన్ కేస్ రన్ అవ్వకపోతే మీకు ఎర్రర్స్ కనుక వస్తే మళ్ళీ దాన్ని రీకరెక్షన్ చేసేసుకొని అప్పుడు మనమైతే రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే మనము ఇక్కడ సంథింగ్ రెడ్ కలర్ ఎర్రర్ కైండ్ చూపిస్తుంది కదా, సో ఇక్కడైతే అవి ఇలా పెట్టాలి. కోలన్ పెట్టేశాక ఇక్కడ ఈ సింబల్ అనేది ఇచ్చేసేయాలి. సో ఎస్, సో Z తర్వాత ఆబ్వియస్లీ కోలన్ అనేది సెమీకోలన్ అనేది ఉంటుంది. సో సెమీకోలన్ అనేది ఇచ్చేసాము. ఇలా సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కాబట్టి ఇప్పుడైతే మనము రన్ చేసేసి చూసేద్దాం. సో రన్ చేసేద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేసి చేస్తున్నాను. ఇప్పుడు రన్ అయితే చేసేద్దాం. సో ఇక్కడైతే మనకి వాల్యూ అనేది రాలేదు, అంటే ఇక్కడ ఏదన్నా ఎర్రర్ ఉండొచ్చు. సో ఆ ఎర్రర్ ఏంటో మనము ఇక్కడ క్లియర్ చేసేసుకొని రన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, document.getElementById అనేసి ఇచ్చేసాము. డెమో అనేది కూడా ఆబ్వియస్గా కరెక్ట్గా ఉంది. .innerHTML ఓకే ఈక్వల్స్ టు ద వాల్యూ ఆఫ్ Z ఈజ్ అనేసి పెట్టేసి కోలన్ అయితే ఇచ్చేసాము. ఓకే, యా ఇప్పుడు చూడండి. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేసి చూద్దాం. సో ద వాల్యూ ఆఫ్ 7 Z ఈజ్ 7 అనేసి ఇచ్చింది కాబట్టి మనకైతే అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఇచ్చేసిందండి. సో 5 ప్లస్ ఇక్కడ చూడండి Xలో మనం 2 స్టోర్ చేసాం, Yలో 5 స్టోర్ చేసాం, అంటే 5 + 2 అంటే 7 కదా. సో Z అనే వాల్యూ మనకి 7 అనేసి అది చూపించేసింది. ఓకే, సో ఇక్కడ చూసేయండి ద వాల్యూ ఆఫ్ Z ఈజ్ 7 అనేసి ఇచ్చేసింది. సో ఇలా అయితే మనము ఈ వేర్ అనే కాన్సెప్ట్ని ఇలా అయితే మనం యూజ్ చేసేస్తున్నామండి. తర్వాత వచ్చేసరికి ఏది లెట్ కదా, లెట్కి కూడా మనము సేమ్ హ్యాస్టీస్ ఇలానే చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మనము లెట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము లెట్ అనేసి యూజ్ చేసేసి అన్నిటికీ లెట్ అనేసి పెట్టేసా. ఇప్పుడు మిగతాది మొత్తం సేమే ఉండాలంటే ఎస్ ఎగ్జాక్ట్గా సేమే ఉండాలి. అండ్ దీనికి కూడా మనం రన్ చేసేసి చూసేద్దాం. సో ఇక్కడ వాల్యూస్ అయితే మార్చుకుందాం మనము. సో ఒక 5 ఇచ్చేస్తున్నా, మళ్ళీ సేవ్ చేసేసి ఇప్పుడైతే రన్ చేసేయండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ Z ఈస్ 10 అనేసి వచ్చేసింది. అంటే మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, నేను వాల్యూస్ అనేవి వేరియబుల్ కదా, మనం కాన్సెప్ట్ వచ్చేసి వేరియబుల్ అంటే లెట్ వేరియబుల్లో నేను 5 అంటే Xలో 5 స్టోర్ చేసా, Yలో 5 స్టోర్ చేసా. అంటే Y అనే వేరియబుల్, ఇక్కడ Y అనేది X అనేది వేరియబుల్, ఇక్కడ 5 అనేది ఇంకొక 5 అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది వాల్యూ అవుతుంది. సో ఇవి స్టోర్ చేసేసాక నేను ఇక్కడ లెట్ Z ఈజ్ ఈక్వల్స్ టు X + Y ఎంత అవుతుంది అనేసి అడిగా. ఇప్పుడు మళ్ళీ .get element by ID డెమో అంటే ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే బేసిక్గా
యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ద వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ అనేసి ఇక్కడ పెట్టేసి ఇచ్చాం కదా, ఎంత వస్తుందో మనకి అవుట్పుట్లో చూపించడానికి అలా చేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏది మిగిలింది, కాన్స్ట్ కదా. సో కాన్స్ట్కి అయితే ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో కాన్స్ట్కి కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, కాకపోతే ఇక్కడ లెట్ ప్లేస్ తీసేసి కాన్స్ట్ అనేది వాడాలి. ఓకే, కాన్స్ట్ అనేసి వాడతాము. ఈ ఫస్ట్ మనం చెప్పిన వేర్ అనేది ఓల్డ్ మెథడ్ అనమాట. తరువాత మనకైతే ఈ లెట్ అండ్ కాన్స్ట్ వచ్చేసి మనకి న్యూగా 2015లో వీటిని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది వితౌట్ ఎనీ బ్రేకేజ్. ఓకే, సో ఇక్కడ మిగతా ఇక్కడ లెట్ ఉంది కదా, దీన్ని కూడా కాన్స్ట్లోగా మార్చుకుందాం. అంటే మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇదే సంథింగ్, ఈ వేరియబుల్స్ మొత్తమే ఒక కాన్సెప్టా అంటే ఎస్, చిన్న కాన్సెప్ట్. ఈ వేరియబుల్స్ని కాన్స్, లెట్, వార్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసుకుని మనం పెద్ద పెద్ద కోడింగ్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఒక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో మనమైతే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా అయితే మనము వాల్యూస్ అనేవి మార్చేసుకుందాం. సో ఒక 16 పెట్టేసుకుంటా, లేకపోతే 14 పెట్టేసుకుంటా. సో మళ్ళీ దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసాక దీన్ని అయితే రన్ చేద్దాం. సో మనకి కొన్ని వేరియస్ మెథడ్స్ అనేవి ఉంటాయి రన్ చేయడానికి. సో దాంట్లో అయితే నేను ఇలా ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ మనకి రైట్ క్లిక్ చేస్తే వస్తుంది. సో దాన్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కూడా అలా యూజ్ చేయాలి అనుకుంటే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, 14 ప్లస్ నేను ఎంత ఇచ్చాను, సంథింగ్ 5 ఇచ్చాను కదా, సో 19 వచ్చేసింది. సో ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వేర్, లెట్, కాన్స్ట్ అండి. సో ఇక్కడైతే నేను కొన్ని మిక్స్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపించాలని అనుకుంటున్నాను. సో కాన్స్ట్ ఇక్కడ లెట్ అనేసి పెడదాం. ఒకటే మెథడ్ యూజ్ చేయాలా ఒక దాంట్లో అంటే నో అండి, ఎలా అయినా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసేసి మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. సో చేంజ్ చేసినంత మాత్రాన ఇక్కడ అవుట్పుట్లో అయితే రిజల్ట్ అనేది చేంజ్ ఏం అవ్వలేదు. సో ఇలా యూస్ చేస్తామన్నమాట. అర్థమైంది కదండి. మనకైతే వేరియబుల్స్లో ఇవి ఒక కంటైనర్స్ లాగా డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. డేటా అనేది ఇక్కడ 14.5 అనేది స్టోర్ చేసేసుకుంటున్నాం అనేసి మీకు అర్థమైంది కదా అండి. సో ఇలా అండ్ ఇక్కడ మనకి బేసిక్గా అర్థమవుతుంది. ఎక్స్ అనేది ఇక్కడ 14 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, వై అనేది 5 అనే వాల్యూని స్టోర్ చేసేసుకుంటుంది, అండ్ ఇక్కడ జెడ్ అనేది మనకి ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటి 14 + 5 అంటే 19 కదా, 19 అనే వాల్యూని స్టోర్ చేసేసుకుంటుంది అనేసి. సో మనకు అందరికీ తెలుసు ఈ వేర్ అనేది మనకి జనరల్గా 1995 to 2015 వరకు యూజ్ చేసామండి. తర్వాత వచ్చేసరికి 2015లో ఈ లెట్ అండ్ ఈ కాన్స్ట్ అనేవి యాడ్ అయినాయి అనమాట. ఈ లెట్ కాన్స్ట్ ఏంటంటే ఈ వేర్ కూడా ఏంటంటే ఒక కీవర్డ్ లాంటిది, కీవర్డ్ అనేసి అనుకోవచ్చు. సో ద వేర్ కీవర్డ్ అనేది ఏదైతే ఉందో అది మనము జస్ట్గా ఓల్డ్ బ్రౌజర్స్లో యూజ్ చేస్తాము. ఓకే, విత్ ఇన్ కోడ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇది అలా కాదు, లెట్ అండ్ కాన్స్ట్ అనేది. సో ఇక్కడ మనమైతే ఇలా యూజ్ చేస్తున్నామండి. సో ఇక్కడ ఈ వేర్, లెట్ ఆర్ కాన్స్ట్ అనేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేసి కూడా మీకు డౌట్ ఉండొచ్చు. సో మనకైతే ఈ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వేరియబుల్స్ అన్నీ కూడా ఆల్వేస్ డిక్లేర్స్ వేరియబుల్స్ అనమాట. సో వేర్, లెట్, కాన్స్ట్ అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి జనరల్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తుంది. ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ కాన్స్ట్ అనేది ఏదైతే ఉందో లైక్ మనము దీన్ని చేంజ్ చేయలేము. అంటే ఈ కాన్స్ట్ అనేది నాట్ చేంజబుల్ అనమాట. సో ఇక్కడ జస్ట్ రాస్తున్నాను నాట్ చేంజబుల్. ఓకే, నాట్ చేంజబుల్ అనేసి రాస్తున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ కాన్స్ట్ అంటే ఓకే. అండ్ ఇక్కడ మనం ఏదైతే రాస్తున్నామో కాన్స్ట్ అనేసి లైక్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్లో కూడా మనం దీన్ని లైక్ చేంజ్ చేయలేము. సో ఇక్కడైతే లెట్ అనేది ఉంది కదా,
మనము లెట్ అనేది యూజ్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని మార్చి కాన్స్ లాగా మార్చలేము. ఓకే, తర్వాత వేర్ ఏదైతే ఉందో ఇది మీకు లైక్ ఓల్డ్ బ్రౌజర్స్ ఏదైతే ఉందో దానికి మనకు సపోర్ట్ చేస్తుందన్నమాట. లైక్ న్యూ బ్రౌజర్స్లో ఈ వేర్ అనేది రాయడానికి వెళ్తే సపోర్ట్ చేయకపోవచ్చు అన్నిసార్లు. సో మనం మ్యాక్సిమం ఈ లెట్ అండ్ కాన్స్టే యూజ్ చేయాలి. సో ఇదండి వేరియబుల్స్ గురించి, దీనికి రూల్స్ ఎవ్రీథింగ్ కూడా మనము ఆల్రెడీ చూసాం కదా. సో దిస్ ఈజ్ సింపుల్ లైక్ కోడ్ విత్ వేరియబుల్స్ అనమాట. నెక్స్ట్ మనకైతే ఏదైతే ఉందో ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది మనకి జనరల్గా ఈ డేటాబేస్లో లేకపోతే ఆపరేటర్స్లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు వేరియబుల్స్ అనేది అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆపరేటర్స్ గురించి విన్నప్పుడు ఇవన్నీ కూడా అక్కడ యూజ్ అవుతాయి. అంటే టోటల్ వేరియబుల్స్ కాన్సెప్ట్తోనే మనము ఆపరేటర్స్ కానీ డేటా టైప్స్ కానీ చేసి లైక్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఆపరేటర్స్ గురించి అయితే వినేసేద్దాం. థ్యాంక్ యూ.